హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో కెన్ అనే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కెన్ గురించి తెలుసుకుందాం. కెన్కు తెలుగు మీనింగ్ మనం ఏదో ఒక పని చేయగల శక్తి, సామర్థ్యం ఉన్నప్పుడు ఈ కెన్ వాడాలి. అంటే ఒక పని చేయగల శక్తి నాకు ఉంది అని అంటుంటారు కదా, ఆ పని చేయగల నాకు సామర్థ్యం ఉంది అన్నప్పుడు ఈ కెన్ అనే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ను యూజ్ చేస్తారు. ఇప్పుడు కెన్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఆ పని చెయ్యగలను అంటే ఆ పని చేయగల శక్తి నాకుంది అని అర్థం. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ అని అంటారు. ఆ పని అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దట్ వర్క్ అని అంటారు. చెయ్యగలను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కెన్ డూ అని అంటారు. డూకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ కెన్ డూ అవుతుంది. అంటే ఏదో ఒక పని చేయగల ఎబిలిటీ నాకుంది అని అర్థం. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి రాసినట్టయితే ఐ కెన్ డూ దట్ వర్క్ అని అవుతుంది. నేను 7 గంటలకల్లా ఆ పని చేస్తాను అంటే ఐ కెన్ డూ దట్ వర్క్ బై 7 PM అని అనవచ్చును. ఇది ఫ్యూచర్ సెంటెన్స్ కాబట్టి సో ఫ్యూచర్ టైమింగ్స్ని మాత్రమే మనం వాడాలి. అర్థమైందా లెర్నర్స్? ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. కెన్ డూ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ క్రియేట్ అవ్వాలంటే ఏంటి ఫార్ములా? ఫ్యూచర్ ఫామ్ ప్లస్ V1 ప్రెజెంట్ వర్బ్ మాత్రమే ఉండాలి. అర్థమైందా లెర్నర్స్? ఇక్కడ ఫ్యూచర్ ఫామ్స్ ఏ ఉన్నాయి, మోడల్ వర్బ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ కెన్ గురించి చెప్తున్నాం కాబట్టి కెన్ అనే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ని తీసుకున్నాం. ఇక్కడ కంపల్సరీగా V1 ప్రెజెంట్ వర్బ్ మాత్రమే ఉండాలి. దట్ వర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను ఆ పని నీ కోసం చెయ్యగలను అంటే నేను ఆ పని నీ కోసం చేస్తాను, చేయగల నాకు శక్తి ఉంది అని అర్థం కదా. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ అని అంటారు. ఆ పని అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దట్ వర్క్ అని అంటారు. నీ కోసం అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫర్ యూ అని అంటారు. చెయ్యగలను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? క్యాన్ డూ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి రాసినట్టయితే ఐ కెన్ డూ దట్ వర్క్ ఫర్ యూ అని అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. కెన్ డూ అనేది డూకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. దట్ వర్క్ ఫర్ యూ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ కెన్ సీ యూ అంటే మీనింగ్ తెలుగులో ఏమవుతుంది? నేను నిన్ను చూడగలను అని అవుతుంది కదా. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, కెన్ సీ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, యూ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ కెన్ డ్రైవ్ దట్ కార్ అంటే ఆ కార్ని నడపగల శక్తి ఉంది, ఆ కార్ని మనం నడపగలము అని మీనింగ్. వీ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. కెన్ డ్రైవ్ అనేది డ్రైవ్కి ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. దట్ కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ కెన్ వాక్ ఆన్ ద రోడ్స్ అంటే రోడ్స్ మీద నీవు నడవగలవు అని అర్థం. యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అయినా అవ్వచ్చు, సెకండ్ పర్సన్ ప్లూరల్ అయినా అవ్వచ్చు. కెన్ వాక్ అనేది వాక్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఆన్ ద రోడ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ కెన్ బై ఫోన్ అతను ఫోను కొనగలడు అని తెలుగు మీనింగ్ అవుతుంది. అతను ఆ ఫోన్ కొనగల శక్తి అతనికి ఉంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఫోన్ యొక్క విలువ 1,00,000 రూపాయలు అనుకోండి. ఆ ఫోన్ ఐఫోన్ కొనగల శక్తి అతనికి ఉంది అని అర్థం. హీ కెన్ బై ఐఫోన్ అని అనవచ్చును. అర్థమైందా? హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కెన్ బై అనేది బైకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఫోన్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. షీ కెన్ డ్యాన్స్ ఆన్ ద స్టేజ్ అంటే ఆమె స్టేజ్ మీద డ్యాన్స్ ఆడగలదు అని అర్థం కదా. ఆడగల శక్తి ఆమెకు ఉంది అని మీనింగ్. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కెన్ డ్యాన్స్ అనేది డ్యాన్స్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఆన్ ద స్టేజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ కెన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్ ఆమె చాలా లాంగ్వేజెస్ మాట్లాడగలదు అని అర్థం. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కెన్ స్పీక్ అనేది స్పీక్ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. మెనీ లాంగ్వేజెస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. బీస్ కెన్ మేక్ హనీ హనీని
తయారు చేయగల శక్తి బీస్కు ఉంది అని అర్థం కదా. బీస్ హనీను తయారు చేయగలదు అని అర్థం. బీస్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కెన్ మేక్ అనేది మేక్ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. హనీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. కౌ కెన్ గివ్ అస్ మిల్క్. కౌ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కెన్ గివ్ అనేది ఇక్కడ గివ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. అస్ మిల్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. కౌ మనకు పాల ఇవ్వగల శక్తి ఉంది అని అర్థం కదా. కౌ కెన్ గివ్ అస్ మిల్క్ అంటే తెలుగు అర్థం ఏమవుతుంది? ఆవు, కౌ అనేది మనకు పాలను ఇవ్వగలిగే శక్తి తనకు ఉంది. ఆవు పాలని ఇవ్వగలదు అని అర్థం. ఐ కెన్ స్విమ్ లైక్ ఏ ఫిష్. ఫిష్ లాగా నేను స్విమ్ చేయగలను అని అర్థం. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. కెన్ స్విమ్ అనేది స్విమ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. లైక్ ఏ ఫిష్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫిష్ లాగా నేను స్విమ్ చేయగలను అని అర్థం. యూ కెన్ టేక్ మై బుక్స్ ఆన్ సండే. సండే రోజున నీవు నా బుక్స్ను తీసుకోగలవు అని అర్థం. యు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అయినా అవ్వచ్చు, సెకండ్ పర్సన్ ప్లూరల్ అయినా అవ్వచ్చు. ఇక్కడ నీవు తీసుకున్నట్టయితే సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మీరు అని తీసుకున్నట్టయితే సెకండ్ పర్సన్ ప్లూరల్. కెన్ టేక్ అనేది టేక్ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. మై బుక్స్ ఆన్ సండే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ కెన్ రిపేర్ ద టీవీ. టీవీ అయితే టీవీ, రేడియో అయితే రేడియో. వీ కెన్ రిపేర్ ద టీవీ అంటే ఆ టీవీని మనము రిపేరు చేయగలము అని అర్థం. లేదా ఆ రేడియోని మనం రిపేరు చేయగలము అని అర్థం. వీ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. కెన్ రిపేర్ అనేది రిపేర్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. దట్ టీవీ లేదా దట్ రేడియో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. విల్ అంటే చేస్తాను అని అర్థం. కెన్ అంటే చేయగలను, చేయగల శక్తి నాకు ఉంది అని అర్థం. ఐ కెన్ హెల్ప్ యూ అంటే నేను నీకు హెల్ప్ చేయగలను అని అర్థం. లేదా ఇక్కడ సబ్జెక్ట్ షీ తీసుకున్నట్టయితే షీ కెన్ హెల్ప్ యూ అని అవుతుంది. ఆమె నీకు హెల్ప్ చేయగలదు అని అర్థం. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. కెన్ హెల్ప్ అనేది హెల్ప్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. యూ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వాక్యం షీ కెన్ హెల్ప్ యూ అని తీసుకున్నట్టయితే తెలుగులో అర్థం ఆమె నీకు హెల్ప్ చేయగలదు అని అర్థం కదా. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కెన్ హెల్ప్ అనేది హెల్ప్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. యూ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దే కెన్ సాల్వ్ ప్రాబ్లమ్ ఆన్ బోర్డ్. వాళ్ళు బోర్డు మీద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు అని అర్థం. దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. కెన్ సాల్వ్ అనేది సాల్వ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ప్రాబ్లమ్ ఆన్ బోర్డ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ కెన్ టాక్ టు ప్రిన్సిపల్ అంటే నేను ప్రిన్సిపల్తో మాట్లాడగలను అని అర్థం. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. కెన్ టాక్ అనేది టాక్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు ప్రిన్సిపల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ కెన్ టీచ్ మీ అబౌట్ ఫ్యూచర్ ఫార్మ్స్. నీవు ఫ్యూచర్ ఫార్మ్స్ గురించి టీచ్ చేయగలవు అంటే బోధించగలవు. నువ్వు నాకు ఫ్యూచర్ ఫార్మ్స్ గురించి బోధించగలవు అని అర్థం. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే నువ్వు నాకు ఫ్యూచర్ ఫార్మ్స్ గురించి టీచ్ చేయగల, బోధించగల శక్తి నీకు ఉంది అని అర్థం. యు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. తెలుగులో మీనింగ్ యూకు నీవు తీసుకున్నట్టయితే సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. అదే సబ్జెక్ట్ మీరు తెలుగులో మీనింగ్ మీరు తీసుకున్నట్టయితే ఇంగ్లీష్లో సెకండ్ పర్సన్ ప్లూరల్ అని అంటారు. కెన్ టీచ్ అనేది ఇక్కడ టీచ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. మీ అబౌట్ ఫ్యూచర్ ఫార్మ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది.
షీ కెన్ విన్ దట్ రేస్. ఆమె ఆ రేస్ను విన్ అవ్వగలదు అని అర్థం. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కెన్ విన్ అనేది విన్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. దట్ రేస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సోను కెన్ కమ్ టు స్కూల్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. సోను కొద్ది రోజుల తర్వాత స్కూల్కు రాగలడు అని అర్థం. సోను అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కెన్ కమ్ అనేది కమ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు స్కూల్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. లీలా కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. లీలా ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా మాట్లాడగలదు అని అర్థం. లీలా అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కెన్ స్పీక్ అనేది స్పీక్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు థర్డ్ పర్సన్ సింగులర్స్కి కెన్ స్పీక్స్ ఎస్ వాడచ్చు కదా ఇక్కడ అని మీకు డౌట్ రావచ్చు. అది తప్పు. ఫ్యూచర్ ఫామ్స్ అంటేనే ఫ్యూచర్ ఫామ్స్ లేదా మోడల్ వర్బ్స్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్, ఓన్లీ ప్రెజెంట్ వర్బ్ని మాత్రమే యూజ్ చేయాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినా సరే ఇక్కడ కెన్ స్పీక్ అని యూజ్ చేసాము. అర్థమైందా లెర్నర్స్? అర్జున్ కెన్ గో టు ద బాత్రూమ్. అర్జున్ బాత్రూమ్కి వెళ్ళగలడు అని అర్థం. అంటే అర్జున్కి ఏదైనా ఫర్ సపోజ్ నడవలేని స్థితిలో ఉన్నాడనుకోండి, అప్పుడు అతడే నడవగలడు, బాత్రూమ్కి ఒకడే వెళ్ళగలడు అని అంటుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం యూజ్ అవుతుంది. అర్జున్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కెన్ గో అనేది గోకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు ద బాత్రూమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ కెన్ ప్లే పియానో అంటే నేను పియానోని ప్లే చేయగలను అని అర్థం. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. కెన్ ప్లే అనేది ప్లేకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. పియానో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను డబ్బును సంపాదించగలను అనే వాక్యం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ కెన్ ఎర్న్ మనీ అని అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కెన్ ఎర్న్ అనేది ఇక్కడ ఎర్న్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. మనీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ కెన్ మేక్ టేస్టీ టీ. నేను టేస్టీ టీ అంటే టీని టేస్ట్గా తయారు చేయగలను అని అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కెన్ మేక్ అనేది ఇక్కడ మేక్ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టేస్టీ టీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? నేను మీల్స్ని తయారు చేయగలను అనే వాక్యం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ కెన్ ప్రిపేర్ మీల్స్ ఫర్ యూ అంటే నీకోసం నేను మీల్స్ని తయారు చేయగలను అని అర్థం కదా. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కెన్ ప్రిపేర్ అనేది ప్రిపేర్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. మీల్స్ ఫర్ యూ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇవి ఫ్యూచర్ సెంటెన్సెస్ కదా, ఫ్యూచర్ టైమింగ్స్ని పెట్టుకోండి. ఫ్యూచర్ వాక్యాలు చెప్పేటప్పుడు ఫ్యూచర్ టైమింగ్స్ని పెట్టుకోండి. అర్థమైందా లెర్నర్స్? ఈ కెన్ అనే ఫ్యూచర్ వర్బ్ ఏ సబ్జెక్ట్కైనా మీరు వాడవచ్చును. సబ్జెక్ట్ ఏదైనా సరే మీరు ఈ కెన్ అనే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేయవచ్చును. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ బట్టి వాక్యం యొక్క మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అర్థమైందా లెర్నర్స్? కెన్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నేను ఆ పని చేయగల శక్తి నాకు ఉంది అని తెలపాలన్నప్పుడు ఈ కెన్ అనే ఫ్యూచర్ ఫామ్ను మీరు వాడచ్చు. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.